మాత్రే నమః. భగవద్బంధుడా నమస్సమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. మహాగణపతి నవరాత్రులలో అత్యంత భక్తిభావకంగా ఆ స్వామివారి నవరాత్రులు జరిపిస్తూ ఉన్నారు. చెప్ప విషయం ఏమిటంటే కనుక గ్రహణం కోసం చెప్పుతూ ఉన్నాను. భాద్రపద మాసంలో 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహము చాలా సమయం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 1:30 లోపు మీరు భోజన కార్యక్రమాలు యథావిధిగా ఆచరించాలి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు ఏదైనా సరే భోజనం కాకుండా లిక్విడ్ ఐటమ్స్ ఏవైనా సరే స్వీకరించండి. కానీ అది కూడా వెళ్తా సాయంకాలం 4:30-5 లోపు మాత్రం ముగించుకోండి యథావిధిగా. రాత్రి కాలంలో ఎలాంటిది ఏమీ స్వీకరించకూడదు. జపాలు చేసేవారు ఎవరైతే కనుక పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి. ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. గ్రహణానికి ఎవరు శక్త్యానుసారంగా లలితా సహస్రములు కానీ విష్ణు సహస్రనామాలు కానీ అమ్మవారిని కానీ అర్చించవచ్చు. మనసా వాచా కర్మణ ధ్యానించవచ్చు. తప్పేమీ లేదు. చాలా శ్రేయస్కరమైంది గ్రహణానికి. గ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుంది అంటే కనుక 9:56 నుండి మధ్యరాత్రి 1:23 వరకు గ్రహణం ఉంటుంది. కావున ఈ గ్రహణాన్ని ఎవ్వరు కూడా చూడకూడదు. 2 రాష్ట్రాల వారు చూడకూడదు. కానీ ఎవరు చూడకుండా చాలా శ్రేయస్కరం కదా. యథావిధిగా ప్రతి ఒక్కరు కూడా మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉండండి. మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీలు, గర్భవతి ఎవరైతే ఉంటారో ఆ రోజున మధ్యాహ్నం నుండి బయటికే వెళ్ళకూడదు. మరుసటి రోజు వరకు అంటే సూర్యోదయానికి వరకు ఎక్కడ ఎలాంటిది ఏం చేసి లేదు. ప్రశాంతంగా నిద్రపోతే సరిపోతుందన్నమాట. ఎలాంటి ఆలోచించకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఇంకా ఆమె గర్భం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కావున అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రహణం తదనంతరము యథావిధిగా మీ పూజా కార్యక్రమాలు గృహం నందు కానీ ఎక్కడన్నా సరే మీ పూజా కార్యక్రమం యథావిధిగా ఆచరించండి. కొంతమంది ఇప్పుడు 41 రోజు దీక్ష అట్లా చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి కానీ నవగ్రహాలకు కానీ అట్లా దీక్ష చేస్తుంటారు. వారికి కూడా ఎలాంటిది ఏమి ఇబ్బంది లేదు. ప్రాతకాలమున యథావిధిగా వెళ్ళేసి మీరు దేవాలయంలో దర్శనం చేసుకొని రావచ్చు. తప్పేమీ లేదు. కావున గ్రహణం అనేది చాలా శ్రేయస్కరమైంది. అవకాశం బట్టి ఎవరైనా సరే ఆ అమ్మవారినో అయ్యవారినో ఇష్టమైన దేవత ఉంటారు కదా, అవకాశం ఉంటే కనుక వారిని స్మరించండి. గ్రహణ సమయంలో మంచి ఫలితం వస్తుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించగలరని చెప్పేసి గ్రహణం మాత్రము ఏ సమయం ప్రారంభమవుతుంది కనుక 9:56 నుండి 1:36 వరకు గ్రహణం ఉంది. కావున మధ్యరాత్రి. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. అంతేకాకుండా గ్రహణ సమయము మధ్యాహ్నం 4-5 తర్వాత ఎవరు కూడా భుజించరాదు. ఎందుకంటే కనుక మనకి ఆ అన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి. కావున మనం తినడం వల్ల మనకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కావున ఎవరు కూడా ఎలాంటి పదార్థాలు తినకండి. శ్రీమాత్రే నమః.